శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన సబ్ టెంపుల్స్లకు చైర్మన్ పదవులను ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో ప్రభుత్వం ప్రకటించిన ఉత్తర్వులను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సంబంధిత టెంపుల్ చైర్మన్లకు ఆదేశించారు. సబ్ టెంపుల్ చైర్మన్లకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన 12 సబ్ టెంపుల్స్ గాను 8 సబ్ టెంపుల్స్ గా సంబంధించిన చైర్మన్ పదవులను పాలక మండలి సభ్యులతో ప్రకటించడం జరిగిందని తెలిపారు. కుమారస్వామి తిప్ప చైర్మన్ గా, నెమళ్లూరు సుబ్రహ్మణ్యం అలియాస్ బుజ్జి, ముత్యాలమ్మ గుడి చైర్పర్సన్ గా రేణుకమ్మ, వరదరాజస్వామి ఆలయం దుర్గమ్మ తిప్పలకు, పాల్వాయి హేమంత్ రాయల్ టెంపుల్ చైర్మన్ గా, ధర్మరాజస్వామి ఆలయం, చక్రకేశ్వర స్వామివారి ఆలయం, అర్ధనారీశ్వర స్వామివారి ఆలయంకు సునీత చైర్పర్సన్ గాను, బంగారు అమ్మగుడి ఆలయం నియామక పత్రాలను నేడు తాను ఆయా దేవాలయాలకు సంబంధించిన చైర్మన్లకు అందజేశానని తెలియజేశారు. నూతనంగా ఏర్పాటైన ఆయా ఆలయ కమిటీల చైర్మన్లు మరియు సభ్యులు ఆలయ అభివృద్ధికి, సామాన్య భక్తులకు మెరుగైన దర్శనం అయ్యే విధంగా కార్యాచరణ చేపట్టాలని కోరారు. ఫిబ్రవరి నెల 4వ తేదీన మహాశివరాత్రి ఏర్పాట్లకు గాను దేవాదాయ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, హోంమంత్రితో కలిసి అధికారులతో ప్రత్యక్ష సమీక్షా సమావేశాన్ని నిర్వహించి మహాశివరాత్రి అత్యంత వైభవంగా నిర్వహించడానికి కార్యాచరణ చేపడతామని తెలియజేశారు. ఇక ఆలయంకు కావలసిన మరింత సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా ఈ సమీక్షా సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉన్నట్లు ఆయన తెలియజేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు మరి కూటమి ప్రభుత్వం ఈరోజు సబ్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు వేయడం జరిగింది. అట్లనే దీంట్లో మరి రెస్పెక్టెడ్ బీజేపీ వర్యులు మన కోల ఆనంద్ గారు, అట్నే కొట్టే సాయి గారు, వాళ్ళందరితో కూడా సంప్రదించ చేశాం. దాంట్లో కొన్ని నేమ్స్ కూడా బీజేపీ నుంచి, జనసేన నుంచి ఇచ్చారు. దీంట్లో భాగంగా మరి ఫస్ట్ దుర్గమ్మ టెంపుల్కి హేమంత్ రాయల్ నుంచి వేసాం, నెంబర్ 1. నెక్స్ట్ వచ్చేసి ఏమిది వరదరాజ స్వామి టెంపుల్కి లక్ష్మి గారు, భాగ్యలక్ష్మి గారిని చైర్మన్గా పెట్టడం జరిగింది. దాని తర్వాత కుమారస్వామి టెంపుల్, దీన్ని చైర్మన్గా బీసీ గాండ్ల సుబ్రహ్మణ్యం గారు, బుజ్జి అలియాస్ బుజ్జి వారికి చైర్మన్ ఇచ్చి కంటిన్యూషన్ మెంబర్స్, సబ్ చైర్మన్స్ వాళ్ళందరినీ కూడా ఇవ్వడం జరిగింది. అట్నే అర్ధనారీశ్వర స్వామి టెంపుల్, దీనికి సునీతమ్మ గారిని బీసీ మహిళ చైర్మన్ గారు 3వ వార్డు నుంచి పద్మశాలి క్యాస్ట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్నే కమింగ్ టు బంగారమ్మ టెంపుల్, బొల్లిసేమి సోమశేఖర్ క్యాస్ట్ బై కమ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దెన్ కమింగ్ టు ముత్యాలమ్మ టెంపుల్, దీంట్లో రేణుకాదేవి గారికి చైర్మన్కి ఇచ్చి దాని తర్వాత మెంబర్స్, సబ్ చైర్మన్స్ వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. అట్నే చక్రేశ్వర స్వామి టెంపుల్కి హరిబాబు గారు, ఓసీ జెట్టి క్యాస్ట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్నే ధర్మరాజస్వామి టెంపుల్ ఎంఎస్ రెడ్డి గారు, బీసీ పల్లెరెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. దాంట్లో మిగతావన్నీ కూడా మెంబర్స్ ఏ రకంగా చేస్తామో, ఎవరెవరు కష్టపడ్డారో అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా దీంట్లో ఇంకొక 3-4 టెంపుల్స్ పెండింగ్ ఉంది. దాంట్లో మరి ఆనంద్ గారితో మాట్లాడి దాంట్లో చైర్మన్ కూడా దాంట్లో కూడా కొన్ని వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పి తీసుకున్నాం. దాంట్లో భాగంగా ఈ టెంపుల్స్లో కూడా ప్రతి దాంట్లో కూడా బోర్డు మెంబర్స్లో కూడా అందరి బీజేపీ, జనసేన అన్ని కూడా ఇంక్లూడ్ చేశాం. దాంట్లో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ లిస్ట్లో కొన్ని బీజేపీకి, జనసేనకి ఇచ్చే ఆలోచనలు ఉన్నాయి. అది కూడా కొంచెం చర్చలు చేసి అవన్నీ కూడా మిగతావన్నీ క్లియర్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికి 8 టెంపుల్ వేసాం. 8 సబ్ టెంపుల్స్ ఈరోజు డిక్లేర్ చేయడం జరిగింది. ఇంకొక 4 ఉన్నాయి సబ్ టెంపుల్స్, 4 to 5
4 5 కనీసం చెప్తాను 12-15 యావరేజ్గా మినిమం 12 to 13 మెంబర్స్ 13 to 15 మెంబర్స్ మినిమం ఒక్కొక్క టెంపుల్కి ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మీకు ఒక కాపీ ఇస్తాము. సో మనది ఇచ్చింది, అది కూడా మీరు కావాలంటే మీరు ప్రెస్ చేసుకోవచ్చు. మెన్షనింగ్ ఈ నెల వచ్చే నెల ఫిబ్రవరి 4వ తేదీ గౌరవనీయులు ఎండోమెంట్స్ మినిస్టరు ఆనంద రామరెడ్డి అన్న, దాని తర్వాత గౌరవనీయులు హోమ్ మినిస్టర్ గారు అనితక్క గారు, దాని తర్వాత గౌరవనీయులు రెవెన్యూ మినిస్టర్ గారు అనగా సత్యప్రసాద్ గారు, ముగ్గురు కూడా రాబోతున్నారు కాన్స్టిట్యున్సీకి. ఈ టెంపుల్ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో దాని మీద కూర్చొని సుదీర్ఘంగా చర్చించి ఎక్కడ ఏమేమి చేయాలా, ఏ రకంగా పొజిషన్ చేయాలా, పోలీస్ సిస్టమ్ ఎంత తేవాలా, అట్నే వాడి కాల్ టెంపుల్లో ఇంకా ఎక్స్ట్రా ఫండ్స్ ఏమైనా కావాలా, దాని తర్వాత డ్రోన్స్ ఏ రకంగా చేయాలా, ఎంతవరకు డిఎస్పీని ఎస్పీని డిస్పాచ్ చేయాలా. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే ఒక స్పెషల్ గ్రేడ్ ఆఫీసర్ని ఈ 14 రోజులు 13 రోజుల కోసం మొత్తం కూడా పర్సనల్ డిప్లాయ్ చేసి చూసుకోమని చెప్పి ఒక ఆదేశాలు ఇచ్చినట్టు మన సూచనలు వస్తున్నాయి. వాళ్ళు కూడా ఎవరు ఇచ్చినారు ఏమి ఇచ్చినారని కూడా మీకు ఆ రోజు నేను మీ మొదలు పెడతాను.